ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరము నీరసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5, అనగా 6 రూపాయలు స్థిరచరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, షేర్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నెలకొల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు పంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరి సున్న కారణం వలన ఆరోగ్యము, సర్జరీలు, కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ సున్న, మధ్య సున్న కారణం వల్ల ఏ పని చేయాలన్నా, చేయకూడదా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ నీరసాధిపతి ఈ రసాధిపతి గురువు అవ్వడం వలన వృక్షాలు, అగరబత్తులు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, వస్త్ర వ్యాపారాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల, వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము, రాజసన్మానాలు, రాజగౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి. వ్యవసాయ సోదరీమణులకు మంచి ఎర్రటి పంట, తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము, వీలైనంత వరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము, భూసేనము, నేల మీద పడుకోవడము, గోవులకు, పక్షులకు, నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి. అలాగనే మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, వీలైతే శివలింగ ప్రతిష్ఠ చేయడము మంచిది. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము, స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ అష్టకము, కూష్మాండ దీపాన్ని పెట్టడము,
స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వలన అదృష్టం ఆనందం మీ సొంతమవుతుంది. కనుక మీనరాశి వారికి శుభం జయం లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు, అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా, మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.